నిందించటానికి అలవాటు పడిన నాలిక సాధించుకునేదేదీ ఉండదు, పోగొట్టుకోవటం తప్ప. నలిగినంత మాత్రాన కరెన్సీ నోటు విలువ తగ్గదు, ఓడినంత మాత్రాన జీవితం ఆగిపోదు. సంపదలు రెండే రెండు, ఒకటి మనశ్శాంతి, రెండు సంతృప్తి. రెండిటినీ సంపాదిస్తే ఈ అఖండ ప్రపంచంలో వెలకట్టలేని ఆనందం నీ సొంతం. ఆర్థిక బలహీనులు ఎంత నిజాయితీగా బ్రతికినా గౌరవం ఉండదు, కానీ డబ్బు బలం ఉన్నవారు ఎంత నీచుడైనా మర్యాదలకు కొద ఉండదు. కోపం అనేది ఒక చేతగానితనం. మీరేమీ చెప్పలేని స్థితిలో, చెయ్యలేని స్థితిలో ఉన్నప్పుడు ఈజీగా వచ్చే ఒక వెపన్. ఆ కోపం వలన బంధాలు దూరం అవ్వటం తప్ప దాని ఉపయోగం ఏమీ లేదు. ధర్మం అనేది మనిషి సృష్టించింది కాదు, దైవం సృష్టించింది. అందుకే మనిషి ఉన్నా లేకున్నా సృష్టి ఉంటుంది. సృష్టి ఉన్నంత వరకు ధర్మం ఉంటుంది. కాలం ఎవరికీ చుట్టం కాదు, కర్మకు కనికరం ఉండదు. ధర్మో రక్షితి రక్షితః. ధర్మాన్ని నువ్వు కాపాడితే ఆ ధర్మమే నిన్ను కాపాడుతుందని శివుడే ప్రస్తావించారు. కోపం మనసులో కాదు, మాటలో మాత్రమే ఉండాలి. ప్రేమ మాటలో మాత్రమే కాదు, మనసులోనూ ఉండాలి. మమకారం నీకు తోడును తెస్తుంది, అహంకారం నిన్ను ఒంటరిని చేస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ అహంకారాన్ని వీడి మమకారాన్ని పెంచుకోవాలి. కష్టం విలువ, ఇష్టం విలువ ఒకరు చెబితే తెలిసేవి కావు. కష్టాన్ని, ఇష్టాన్ని స్వయంగా అనుభవించి అనుభూతి చెందినప్పుడు మాత్రమే తెలుస్తాయి. ఎదుటివారు పడే కష్టం తేలిగ్గాను, చూపించే ఇష్టం చులకనగాను అనిపిస్తుంది. ఉన్నంతవరకు దేని విలువ అర్థం కాదు, పోయాక ఎంత ఆరాటపడినా తిరిగి రాదు. ఎంచుకున్న లక్ష్యంలో ఓటమి ఎదురైందంటే దాన్ని విడిచిపెట్టమని కాదు, ప్రయత్నాన్ని మరింత శ్రద్ధగా, పట్టుదలగా చేయమని అర్థం. చెడు జ్ఞాపకాలను ఎప్పటికప్పుడు వదిలించుకుంటూ, మంచి జ్ఞాపకాలను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ, అసూయ, ఈర్ష్య, ద్వేషం లేకుండా నిగర్వంగా బ్రతకడమే నిజమైన వ్యక్తిత్వం. ఆకాశం నల్లగా మారితేనే చుక్కలు కనపడినట్లు జీవితంలో కష్టాలు వచ్చినప్పుడే సుఖాల విలువ తెలుస్తుంది. ఎదురొచ్చి మరీ సహాయం చేసే వ్యక్తిని చులకనగా చూడకండి. ఎంతగానో అడిగినా సహాయం చేయని రోజులివి. అలాంటి వ్యక్తి దొరకటం మీ అదృష్టం. ఒంటి నిండా ఆరోగ్యం, మనసు నిండా ఆనందం, ఈ రెండూ ఉన్నవాళ్లే ప్రపంచంలో అత్యంత అదృష్టవంతులు. మనసుకు గాయం అయితేనే కదా మాటలు కఠినంగా వచ్చేది. జీవితంలో ఎందరిని ఏడిపించినా వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలని ఎప్పుడూ ఆలోచించకు. నీ వైపు న్యాయం ఉంటే కాలమే ఖచ్చితంగా ఆ పని చేస్తుంది. ఎవరెంత హేళన చేసినా నువ్వు తొందరపడకు. హేళన చేసిన వారితోనే సలాం కొట్టించే సత్తా ఒక్క కాలానికే ఉంది. గాడిదకు గంధపు వాసన తెలియనట్లే మీ విలువ తెలియని మనుషులకు ఎంత ప్రేమ చూపినా, ఎంత సేవ చేసినా మీ విలువ తెలియదన్నది అంతే నిజం. అహంకారంతో కళ్ళు మూసుకుపోయి ఎక్కడ నిన్ను అవమానపరిచారో అక్కడే నీకు న్యాయం జరిగేలా చేస్తాడు ఆ పరమశివుడు. ఓర్పుతో ఉండు. అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన కళ్ళు తెరిపిస్తాడు. నీకంతా మంచే జరుగుతుంది. వచ్చేవి పోయేవి మూడు: పేదరికం, వ్యాధి, డబ్బు. వచ్చినా వదిలిపోని మూడు: కీర్తి, జ్ఞానం, విద్య. పోతే రానివి మూడు: కాలం, యవ్వనం, పరువు. వెంట వచ్చేవి మూడు: పాపం, పుణ్యం, నీడ. చదువుకున్న ప్రతి ఒక్కరూ సంస్కారులు కారు. చదువులేని ప్రతివారు సంస్కారం లేనివారు కారు. ధనభేదం లేకుండా అందరినీ గౌరవించగలిగేవారే మంచి సంస్కారవంతులు. అబద్ధానికి అభిమానులు ఎక్కువ, నిజానికి శత్రువులు ఎక్కువ. కళ్ళు దేన్ని చూసినా అదే కరెక్ట్ అనుకుంటాయి. చెవులు విన్నదే నిజమనుకుంటాయి. నోరు అది మాట్లాడిందే సరైందనుకుంటుంది. కానీ బుద్ధి ఎప్పుడు వాస్తవ పరిశీలన చేసుకుంటుంది. బుద్ధి లేని వారు పుకార్లు పుట్టిస్తే మరో బుద్ధి లేని వారు దాన్ని ప్రచారం చేస్తారు. చివరికి దానివల్ల ఏమీ తెలియని అమాయకులు బలైపోతారు. ఎవరు ఉన్నా లేకున్నా భగవంతుడున్నాడనే నమ్మకంతో ఏదైనా ప్రయత్నం చేయాలి. అంతా మంచే జరుగుతుంది. చేతి నిండా డబ్బు లేకున్నా పర్వాలేదు, అణువంత భగవంతుడి అనుగ్రహం ఉంటే చాలు. నీకన్నా అదృష్టవంతుడు ఎవరూ ఉండరు. కొమ్మలో కూర్చున్న కోకిల కనపడదు, కానీ దాని పాట వినిపిస్తుంది. మనసు ఎక్కడుందో ఎవరికీ తెలియదు, కానీ అది పెట్టే బాధ మాత్రం అనుభవిస్తూనే ఉంటారు.
నీతి కోసం బ్రతుకు, నిజాయితీ నిన్ను బ్రతికిస్తుంది. సత్యం కోసం బ్రతుకు, ధర్మం నిన్ను రక్షిస్తుంది. మంచి కోసం బ్రతుకు, మానవత్వం నిన్ను రక్షిస్తుంది. జీవితంలో సంతృప్తి పడటం అలవాటైన వ్యక్తి ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు. అది తెలియని వాళ్ళు ఎప్పుడూ బాధపడుతూనే ఉంటారు. మీకు నష్టం కలిగించిన వారిపై కక్ష సాధించాలి అనుకుంటే దానివల్ల మీ శక్తి, సమయం వృధా అవుతాయి. వారి కోసం ఆలోచించవద్దు. ఎందుకంటే ఎంతో విలువైన మిమ్మల్ని వారెప్పుడూ కోల్పోయారు. ఈ ప్రపంచంలో నమ్మించి మోసం చేసేవాళ్లే ఎక్కువ. ఎవరిని ఎక్కువగా నమ్మకండి. భూమి నాది అన్నవారిని చూసి భూమి నవ్వుతుంది. దానగుణం లేని వారిని చూసి ధనము నవ్వుతుంది. యుద్ధం చేయలేని వారిని చూసి మృత్యువు నవ్వుతుంది. ఒంటరిగా నిలబడే ధైర్యం, అవమానాలు భరించే శక్తి ఉన్నవారే జీవితంలో గెలుస్తారు. ఏది ఏమైనా పరుగు ఆపకు. ఆగితే ప్రపంచం చాలా బరువుగా ఉంటుంది. అద్దాల మేడలో ఉన్నవారు అబద్ధం చెప్పినా నిజమే అనుకుంటారు. కానీ పూరి గుడిసెలో ఉన్నవారు నిజం చెప్పినా అబద్ధం అనుకుంటారు. ఈ సమాజం మనిషిని నమ్మదు. వారి వెనుక ఉన్న ఆస్తినే నమ్ముతుంది. నువ్వెంత తెల్లగా ఉన్నా నీడ మాత్రం నల్లగానే ఉంటుంది. నువ్వెంత నల్లగా ఉన్నా రక్తం మాత్రం ఎరుపు రంగులోనే ఉంటుంది. మంచితనం రంగులో లేదు, మంచి మనసులో ఉంది. 100 కుక్కలు ఒక్కసారిగా మురిగినా ఒక సింహ గర్జనకి సమానం కాదు. ఎంతమంది గట్టిగా అరిచి ప్రచారం చేసినా ఒక నింద ఎప్పటికీ నిజం కాదు. మేడిపండు పైకి అందంగా ఉంటుంది, కానీ లోపలన్నీ పురుగులే ఉంటాయి. మనిషి జీవితం కూడా అంతే. ఒకరి జీవితం మరొకరికి అందంగానే కనిపిస్తుంది, కానీ ఆ జీవితంలో దాగి ఉన్న కష్టాలు, కన్నీళ్లు వేరే ఎవ్వరికీ కనిపించవు, అనుభవించే వారికి తప్ప. కారణాలు లేని కోపాలు, మనసును తాకే మాటలు మనిషిని చాలా బాధ పెడతాయి. తల్లి లేకుండా భూమి మీదకు రాలేము. తండ్రి సాయం లేకుండా ఈ భూమి మీద బ్రతకలేము. దైవం దయ లేకుండా ప్రాణం నిలుపుకోలేము. కాబట్టి ప్రాణం ఉన్నంత వరకు దైవం మీద భక్తిని, అమ్మా నాన్నల మీద ప్రేమను మరవకూడదు. ప్రాణం పోసిన దేవుడు, జన్మనిచ్చిన తల్లిదండ్రుల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది. కాబట్టి వాళ్ళ మీద కృతజ్ఞతను కలిగి ఉండటం మన ధర్మం. మనిషికి బరువు, బాధ్యత తెలియనంత వరకు ఎదుటివారి కష్టం ఎప్పుడూ నవ్వులాటగానే ఉంటుంది. కర్మ ఎవరిని వదలదు. ఆవేశం, కోపంతో నువ్వేం చేస్తావో అదే తిరిగి నీ దాకా వస్తుంది. కొంచెం సమయం అంతే. ఈ సమాజంలో సహాయం కోరే ప్రతి ఒక్కరూ బిచ్చగాడు కాదు, కానీ సహాయం చేసే ప్రతి ఒక్కరూ దేవుడే. మీరు చేసిన సహాయం చెప్పుకోకూడదు, పొందిన సాయం మర్చిపోకూడదు. చేసే ప్రతి పాపం అప్పు లాంటిది. ఏదో ఒక రోజు వడ్డీతో సహా తీర్చాల్సిందే. చేసే ప్రతి పుణ్యం పొదుపు ఖాతాలో వేసినట్టే, ఆపద సమయంలో ఆదుకుంటుంది. మిమ్మల్ని మీరు కాపాడుకునేందుకు ఇతరులపై నిందలు మోపకూడదు. అది నిజం కాదని తెలిసిన రోజు అందరికీ నీపై విలువ పోతుంది. ఆచరణలో పెట్టలేని ఆలోచనలు ఎన్ని ఉన్నా వ్యర్థమే కదా. ఎలా ఉన్నారు అని పలకరించే వారి కంటే మీరు బాగుండాలని కోరుకునేవారు ఉండటం గొప్ప విషయం. డబ్బు నిజంగా మాయ చేస్తుంది కదా. డబ్బు ఉంటే వాళ్ళు ఎవరైనా సరే నా వాళ్ళు అనేలా చేస్తుంది. డబ్బు లేకపోతే తన వాళ్ళను కూడా పరాయి వాళ్ళని చేస్తుంది. నటించే వారి వెనక నలుగురుంటారని నీ ప్రవర్తన మార్చుకోకూడదు. నటించే వారి వెనక నలుగురుంటే నీ వెనక నారాయణుడుంటాడని మర్చిపోకూడదు. తెలివి ఉందని ఇతరులను ఎప్పుడూ మోసం చేయాలని ప్రయత్నించకు. ఎందుకంటే భగవంతుడు అందరికన్నా తెలివైనవాడు. నువ్వు మోసం చేస్తే ఖచ్చితంగా నీకు ఎలా ఉంటుందో చూపిస్తాడు. నీకేమివ్వాలో తెలిసిన ఆ దేవుడికి ఎలా ఇవ్వాలో కూడా తెలుసు. నీకు ఆయువు పోసిన దేవుడికి నీ ఆపదను తొలగించటం కూడా తెలుసు. అందుకే కష్టం వచ్చిందని కంగారు పడకు. సుఖాలు రాగానే సంబరపడిపోకు. నువ్వు కావాలనుకున్నప్పుడు ఏదీ రాదు. నీకు రావాలని రాసిపెట్టింది ఏది రాలేదని కృంగిపోకు. వచ్చిందని పొంగిపోకు. రాకపోకలు నీ కర్మ భాగమే కానీ ఏదీ శాశ్వతం కాదు. ఏ పనినైనా చేసేటప్పుడు ఎంతో కొంత తెగింపు ఉండాలి. భయపడుతూ కూర్చుంటే జరిగేదేమీ ఉండదు. అలా తెగించి ధైర్యంతో సన్మార్గంలో ముందుకు పోతే ఎవరికైనా విజయాలు సొంతమవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.